పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. ఎవరన్నా అలా ముద్రాడు పద్మనాభమే. దేనికని అంత మోసమే. అప్పుడు బళ్ళు అగ్గెట్టించడం కూడా ఆ పార్టీలో ఉండి అగ్గెట్టించాడు. వైఎస్ పార్టీలో ఉండి కోపనాడు అని తీసుకెళ్లి ఆ బళ్ళు అగ్గెట్టించాడు. వెళ్ళాం వచ్చాం. చచ్చి చేరి వచ్చాం. మీరు ఇప్పుడు అదే ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ మీ యూకత్పల్లి మండలానికి పద్మనాభంతో మాట్లాడతారేంటి? ఇక్కడ మాట్లాడరు. ఆయన చెప్తే 4 ఓట్లు పడతాయి. ఏడితే 4 ఓట్లు ఏదో వాళ్ళ దగ్గర దబ్బుదాంగా నాకు అంతే. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు కళ్యాణ్ గారిని ఓడించితే కళ్యాణ్ గారిని వాడించి ఓడు మళ్ళీ పుట్టాలి అక్కడ పిఠాపురంలో మళ్ళీ పుట్టాల. ఇప్పుడు కళ్యాణం గారిని వాడించాలంటే మేము అందరం చచ్చినట్టే. 1,00,000 ఓట్లతో వెళ్తాడండి అసెంబ్లీకి. అంత పెద్ద మాట ఎందుకు అన్నారు మీరు? పాపం వచ్చి కళ్యాణం గారిని వాడించగలనేట అసలు. అది అంటే మీరు గాజువాక పిఠాపురంలో అదే భీమవరంలో ఓడించారు కదా, అలాగే పిఠాపురంలో కూడా ఇస్తారేమో. వాడించారేమో, అది మనకు తెలదు. పిఠాపురాన్ని అయితే ముద్రగడ పద్మనాభం కాదు కదా. ముద్రగడ పద్మనాభాన్ని ఏం చేయలేడు. ఆడేం చెప్తాడు? ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటాను ముద్రగడ పద్మనాభ రెడ్డి అని చెప్పేట్టుకున్నాడు. ఇంక మార్చుకోకపోతే ఏం చేస్తాడు? సత్తలేడు, పేరు ఎట్టి ఎవడో కేకాడు. అది ఆడి పేరు మీద ఎవడో కేకాడు. మార్చుకోకపోతే ఏం చేస్తాడు? ఏదో పేరు ఎట్టుకుంటాడు అంతే. మీరు అయితే జనసేన వైపు ఉంటారా? జనసేన మరి ఏంటి అయింది ఎన్నికల గుర్తేంటి? గ్లాసు పవన్ కళ్యాణ్ వేస్తాం ఓటు. కళ్యాణ్ గారికి వేయాలని ఆయన చెప్తాం మంచి చేస్తాడని అన్నాడు. చేస్తాం అంత గురించే చేస్తున్నాం. ఆయన మార్పు జరుగుతుంది. మార్పు చేస్తాడని వేస్తాం. అంటే మీ ఊరు ఒకప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారంట మీ ఊరికి. జబర్దస్త్ అందరూ దిగారు. సినిమా యాక్టర్లు కానీ రౌడీ అందరూ మొత్తం ఆల్మోస్ట్ సినిమా యాక్టర్లు అందరూ మొత్తం. దేనికంటారు? ఆయన మంచిది కాబట్టి ఆయన ఎత్తులు పెట్టి వచ్చారు. ఎతకు రారు, మంచిడికి వస్తారు. అవును, ఎవరంటే ఎత్తులు మంచిది కాబట్టి అందరూ వస్తున్నారు. మరి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఎత్తులు మంచిది కాబట్టి వచ్చారు. ఎదరికి ఎవడొస్తాడో రారు అంతే. అది కూడా చెప్తున్నాడు మా ఇంగిల్ ఆక్కుంటాడు. అవును, ఆడి మీద ప్రేమలో వస్తాడు, ఎంత దూరాన్ని వెళ్తాడు. ప్రేమలో వెళ్తాడు, ఎండకి ఎవడైనా వెళ్తాడు. ఎండకి ఆడొస్తే పోనీ అని పక్క పోతాడు. ఎండను జరగకుండా కూడా తిరుగుతున్నారు. ఆడంటే అభిమానం కాబట్టి. ఒక వ్యక్తి మీద అంత అభిమానం ఎందుకంటారు? మీ ఊరు వచ్చింది రావాలనే, మంచి చేస్తాడని. అది మంచి కావాలని మంచి చేస్తాడని. లేదా పిడాపురం ఇప్పుడు దాకా ఎవరికి తెలీదు. ఆడొచ్చాడు కాబట్టి లెగిసి ఉప్పులో లేచింది. పిడాపురం అంటే ఏటకుండా ఉప్పుడు గాలిలో లేస్తుంది. ఉప్పుని సినిమా తీసాడు, అలా లేస్తుంది. తెలుసా? ఆడొచ్చాడు చూసా, ఉప్పుని సినిమా తీసాడు, పైలో పోయాడు, మళ్ళీ వచ్చాడు చూసా, తిరుగుతుండు ఊరంట ఆడు మేనాడు. అలాగే ఉప్పుడు గాలిలో వస్తుంది. రేగింది ఇప్పుడు పిడాపురం రేగింది. ఎక్కడికి వెళ్ళి ఆల్మూలం పిడాపురం పేరు వస్తుంది ఇప్పుడు. పవన్ వల్లే. మరి ఆయన ఇక్కడ ఓడిపోవడం ఓడిపోవడం గెలిచినట్టే. ఓడిపోవడం అంటే నీకెవడు చెప్పాడు? అలా కూడా అన్నాం. మరి నైట్ రాజకీయాలు మారిపోతాయంట కదా మీ ఊళ్ళో. నైట్ మారిపోయిందంటే దొంగ పోయింది. ఇప్పుడు నెక్కర్సిగా నిలబడ్డారు. లక్షలు దిగుబడతారు. మారిపోయి అసలు లక్షలు ఇచ్చినా మారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చేసుకుంటారు. ఓటు మాత్రం గది యూత్ గాని పెద్దోడు చూడు, పెద్దోడు ఎంత ఆవేశంగా పెద్దోడు ఎంత ఆవేశంగా ఉన్నాడు చూడు. మనలాంటి యూత్ ఏం చేయాలి? మనకు మరో ప్రపంచం కావాలంటే, మన మనుగడ కాపాడుకోవాలంటే, మన మనుగడ కావాలంటే ఒక నాయకుడు కావాలి. ఒకప్పుడు కాకినాడ పక్కన పిఠాపురం, ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ. బ్రాండ్ మారింది. అదే పవన్ అనే ఒక వ్యక్తి గెలిస్తే ఎలా ఉంటది? ఒక నాయకుడు అన్నా కూడా ఒక అసెంబ్లీలో అడిగి పెడితే ఎలా ఉంటుందో, రాజకీయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాడు ఆ జగన్మోహన్ రెడ్డికి. అది మా జీవితాలు నాశనం చేసేసాడు మొత్తం. అన్ని
బటన్ నొక్కుతాడు. ఎందుకు ఆ బటన్ లో సోమరపోతం చేశాడు మనుషులు కష్టపడే తత్వం లేకుండా. అంటే ఏ విధంగా నాశనమైన మీ జీవితాలు అంటే ఆయన బాగా ఒక మేము వ్యవసాయదారులు ఇతను డబ్బులు అలవాటు చేసి కూలి పనులు వెళ్ళకుండా చేశాడు. అదొకటి. ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా డబ్బులు పెంచారు రేటు. ఇన్నాళ్ళు 500 ఉండేది, దాన్ని 700 800 చేశారు. దానికి కారణం అతను చీపన్ ఇక్కడ తెచ్చి 200 300 అమ్ముతున్నాడు ఈవేళ ఆ డబ్బుల కోసం. అలాగే నిత్యావసర వస్తువులు ఇప్పటికి 3 అదే అంటున్నానయ్యా, అదే అంటాడు. మడమ తప్పను మాట తప్పనని వచ్చాడు. వచ్చి ఏం పీకాడు చెప్పు? ఏం పీకలేదు. ఉన్నాయి ఎక్కడికక్కడ నిత్యావసర వస్తువుల కింద దొరుకుతున్నాయి. బెల్ట్ షాపులు నిత్యావసర వస్తువులు చూడు ఎలా దొరుకుతాయి. అంగట్లో కూరగాయలు ఉల్లిపాయలు అలా దొరుకుతున్నాయి. మందులు 50 రూపాయలు ఎక్కువ ఇస్తే ఎక్కడ పడితే అక్కడ ఏర్లే మారుతున్నాయి. అంటే ఒక మాట అంటే ఏంటంటే ఒక ఊరికి వెళ్తుంటే ఉప్పు పప్పు దొరకకపోయినా సరే బెల్ట్ షాప్ లో మందు దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ నువ్వు మాట్లాడింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏటయ్యా 3 సార్లు కరెంట్ బిల్ పెంచాడు. సామాన్యమైన పరిస్థితి ఏంటి? ఆయన వచ్చిందా తగ్గిస్తానన్నాడు. అదే చెప్తున్నా 3 సార్లు. చెత్త పన్నేసి చెత్త ముఖ్యమంత్రి గాడు వాడు. అది మామూలుగా చెప్పాలంటే పచ్చిగా మాట్లాడుకోవాలంటే చెత్త పన్ను ఏటయ్యా? ఇన్నాళ్ళు 400 నా ఇంటి బిల్లు, ఇంటి పన్ను. ఈ వేళ 1250 రూపాయలు కట్టాను నేను. ఎలా? మీ రాజధాని ఏంటి? ఆంధ్రప్రదేశ్. మా రాజధాని అదే కాదు, అమరావతి. జై అమరావతి, జై పోలవరం, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై మోడీ. అది ఇదే మా నిరోధం. ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులు అంట కదా. ఎందుకు మతిలేనోడు ఏదో చెప్తాడు స్వామి తింగర మాటలు. ఆడి పూర్తిగా మాట్లాడటమే సరిగా రాదు. ఇప్పుడన్నా నువ్వు మీటింగ్ సరిగా చూసావో లేదో గానీ ఎంతసేపు మాట్లాడినా 3 పెళ్లిళ్ళు కూడా 33 సార్లు చెప్తాడు పేపర్. ఆడు ఒక్కసారి పవన్ కళ్యాణ్ మీటింగ్ చూడు, పేపర్ కూడా చూడడం. అది జనరల్ నాలెడ్జ్ అంటేని, అది నాయకుడు అంటేని, అది నాయకుడు పోరాటం అంటేని. అది అంటే ఇప్పుడు మీరు కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నారు. కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న వైఫల్యం మీద ప్రశ్నిస్తున్నారు. ఏ సమస్య మీద కానీ ప్రతి సమస్యకి ఆయన కౌంటర్ కింద 3 పెళ్లిళ్ళు, దత్తపుత్రుడు ప్యాకేజ్ అన్నారు. దీన్ని ఏ విధంగా చూడదు? దీన్ని ఏమంటే శాతగానాడు చూడు ఏదో అంటారు, శాంతి ఏదో ఉంది. శాతగానాడు ఏదో అంటుంటాడు. ఏమి వంక దొరకడం డొంకొట్టుకు లాగాడు అంటాడు చూడు. అలా వాడికి ఏ వంక లేదు. వాడి వేరంటే 63 కేసులు ఎన్నో ఉన్నాయి. 5 సంవత్సరాలు పెట్టి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇతని మీద ఏ రిమార్కు లేదు. పైగా ప్రజలకు మంచి చేసే మనిషిగా నడుచుకుంటున్నాడు. ఇతను ఇంతమందితో మాట్లాడాల్సిన పనే ఉందయ్యా. అసలు నిజం చెప్పుకోవాలి, బేసిక్ గా నువ్వన్నా నేనన్నా అక్కడ చూసేవాళ్ళన్నా ఎవడన్నా సరే ఇతను ఇంత మాట్లాడి ఇంత కష్టపడాల్సిన పనే లేదు. ఒక 4 సినిమాలు చేసినా 200 కోట్లు వస్తాయి. 200 కోట్లు అంటే కాల్ మీద కాలేజ్ కూర్చోవచ్చు. ఇలాంటి పనికి మారేదలతోటి ఇలా పాలేరేదలతోటి మాట్లాడవలసిన పనే లేదు. అవునా కదా? అది కానీ అంటే ఇప్పుడు మీ ఊరికి ఎవరన్నా సెలబ్రిటీస్ వచ్చారన్నా? అంటే బుల్లెతన్నట్లు కానీ జబర్దస్తులు కానీ వచ్చారయ్యా. శాంతి గారు వచ్చారు, చాలా బాగా చేస్తున్నారు. ఏటి మొక్కడే శాంతి గారు. మొన్న గెటప్ సింగర్ ఆయన వచ్చారు. తర్వాత సుధీర్ కూడా వచ్చాడు. కానీ వేళ కారులో దిగలేదు, దిగుతాడేమో తెలియదు. రేపు మాత్రం మేడం వస్తున్నారు. ఏటి నాగేంద్ర గారు వాళ్ళ మిస్సెస్ గారు. మొన్న వరం తేజ్ వచ్చాడు. అంటే మా ఊరు రాలేదు కానీ వచ్చాడు. చాలా బాగుందయ్యా. ఇక్కడ ఏం చూసుకోక్కర్లేదు. ఇక్కడ అంటే మేము వాళ్ళతో మాట్లాడినారు బట్టి వాళ్ళు కొంతమంది ఇష్టపడుతున్నారండి మీ మీద. ఎందుకంటే కళ్యాణ్ గారు మాతో ఉన్నప్పుడు మాకు అందుబాటులో దొరకట్లేదు, కలుద్దాం అన్న ఫోటో తీసుకుందని ఏదైనా సరే. కానీ పిఠాపురం ప్రజలు చాలా లక్కీ, ఆయనకు అందుబాటులో వాళ్ళందరికీ కలుస్తున్నారు. కొంతమంది చూసామేమో మధ్యలో ఆగిపోయి బండి ఆగిపోయి కొట్టాలతో వీధి అదే అందరితో మాట్లాడారు. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయ్యా. మేము చాలా అదృష్టం చేసుకున్నాం. ఆ అదృష్టం ఆ దత్తుడు ఇచ్చాడు మాకు. దత్తపుత్రుడే నా పనికి మారేదో ఎందుకన్నాడో తెలియదు గాని మహానుభావుడు ఏమవుతానన్నాడు కానీ దత్తపుత్రుడే ఇవ్వాడు మాకు. మేము చాలా అదృష్టం చేసుకున్నాం. చెప్పాను కదా, మా బ్రాండ్లు మారిపోయి, మా బ్రతుకులు మారిపోయి, మా పిల్లల భవిష్యత్తులు మారిపోయి, మొత్తం టోటల్ గా మారిపోయి. రేపు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత రాజకీయ పక్షాలను ఎలా ఉంటుందో రుచి చూపిస్తాడు. ఇప్పుడు రాక తనికిపోయిన వెళ్ళిపోతే పోయిన పనికిమాల రాజకీయ నాయకులందరినీ సర్వనాశనం చేసేస్తారంతే. కానీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రావాలా. రాకపోతే మా బతుకుల్లో జీవితంలో ఎలుగులు లేవు. అది మాత్రం కంపల్సరీ అయ్యా. మరి కాకినాడ ఎంపీ ఏ విధంగా ఉంటుంది? కాకినాడ ఎంపీ అంటే కొంచెం సునీల్ కి సింపతి ఉంటుంది అనుకుంటాను. కానీ మా పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు కాబట్టి అది కూడా తోసుకుపోద్ది. 19 నానాజీ వస్తాడు. దూరంపూడి మాత్రం తొక్కేస్తాం. మామూలుగా నారదీసేసి తొక్కేస్తాం కదా. దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తొక్కు పారేస్తారు అంతే. అంటే సునీల్ గారికి కూడా సింపతి ఉంది. కానీ ఒకే పార్టీలో ఉంటే ఆల్రెడీ మేము వైఎస్ఆర్సీపీగా వేస్తాం, అప్పుడు మళ్ళీ అయితే వైఎస్ఆర్సీపీ వేయాలని అదే చెప్తున్నాను. అదే కొంచెం సింపతి దాని మీద పవన్ కళ్యాణ్ పక్కనాడు కాబట్టి నాట్ అబౌట్ ఈజీగా కూడా ఉదయం రావచ్చు.
ఉదయ్ గారు మంచి మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ రాకముందు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. మేము చిన్న పనికి వెళ్ళినా పెద్ద పనికి వెళ్ళినా పార్టీకి సంబంధించిన పనులకి వెళ్తే మాకు అన్నిట్లో బాగా హెల్ప్ చేశాడు. మేము అతనే ముందు ఎమ్మెల్యే అనుకున్నాం. మా అదృష్టం బాగుంది, మహానుభావుడు వచ్చాడు పవన్ కళ్యాణ్. బాబులకి బాబు, పవన్ కళ్యాణ్ బాబు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏంటన్నా బ్యాగ్ పెట్టుకుని తిరుగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మేనల్డ్ మా ఊరు పర్యటనకి వచ్చారు. ఆయనకి పువ్వులతో స్వాగతం పలికి సాగనింపం. మీరు వచ్చారని మేము ఆగాం. అంటే ఏంటి, జనసేన మీద అభిమానమా? జనసేన మీద అవమానమే. అవమానం కాకపోతే ఇక్కడ ఎందుకు ఆగుతాం? ఆయన గురించి మధ్యాహ్నం నుంచి ఆగు కూర్చున్నాం. ఒక జనసేన తరపు నుంచి మరి ఏ విధంగా ఉంటది? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి విన్నర్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అది ఆయన విన్నర్. చూసి ఎంత పని లేదు. ఆయన్నే చూసుకునేలా ఉంటే ఇంకెవరికి ఏమీ లేదు. కూటమిలో ఎవడకి వెళ్ళడం. అది ఎలా అనిపిస్తుంది అన్న గత 5 ఏళ్ల పరిపాలన జగన్ గారిది? పెద్దగా నచ్చలేదు. కొంచెం తప్ప పెద్దగా అయితే ఏం నచ్చలేదు. ఆయన మీరు బిడ్డ వాళ్ళు ఏమైనా మంచి జరిగితే నేరుగా అకౌంట్ లోకి వేస్తున్నారు. మీరు బిడ్డ వాళ్ళు మంచి జరిగితే ఓటేయమంటారు. ఆయన మా బిడ్డ కాదు, మా బిడ్డలు మేమే చూసుకోలేకపోతున్నాం. ఆయన ఎక్కడ మేము పోషించగలం? మా పిల్లల్ని మేమే పెంచుకోలేకపోతున్నాం. ఆ బిడ్డ మేము తెచ్చుకుని ఏం చేసుకుంటాం? అంత ఖరీదైన బిడ్డనే. ఆయన పథకం అయితే మాకు ₹1 రాలేదు. పథకం పవన్ కళ్యాణ్ గారికే. అది చెప్పు. ఇంకేమన్నా ఉన్నాయా అడగండి. మీ డౌట్లు ఏమైనా ఉంటాయి మేము చెప్తాం. మరి ఇక్కడ కళ్యాణ్ గారిని నెగ్గితే కనుక ఇక్కడ ఉండరంట కదా, హైదరాబాద్ వెళ్ళిపోతారు అది ఇది అని చెప్పి అంటున్నారు. ఎవరి పని మీద వాళ్ళు పోతారండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినంత మాత్రం వాళ్ళ పనులు మానుకుని ఇంకా నియోజకవర్గంలోని వాళ్ళు వెళ్ళదారా ఇంకా అక్కడే కూకుని ఉంటారు ఏంటి? ఇప్పుడు మేము ఉందే మా భార్య పిల్లల్ని వదులుకుని మేము పొద్దున పోయి రాత్రి 10 గంటలకు వస్తున్నాం. మా పిల్లలకి పెళ్లి చేసుకున్నాను, పుత్తి కట్టాను, దాని దగ్గర కూర్చుంటాం ఏంటి? ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతే ఇంకెక్కడ ఉండిపోతాడేటి? ఆయన పనులు ఆయన చూసుకుంటాడు, ఆయన షూటింగ్లు ఆయన చూసుకుంటాడు. నియోజకవర్గంలోనే మొత్తం ప్రతి ఒక్క కార్యకర్త కింద ఆయనకి ఎలాగైతే ఓటు వేశారో ఒకవేళ గెలిచిన తర్వాత కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఏంటంటే ఆయన చేసి పనులు ఆయన చేస్తాడు. అందులో అయితే మటుకి ఏం డౌట్ లేదు. వాళ్ళకి ఆ కేటర్ ఉంది, ఆ స్పెసిఫిక్ గా వర్క్ చేయించే తత్వం ఆయన దగ్గర ఉంది. అన్నిటికంటే నిజాయితీ అయినాడు. ఎక్కడన్నా కాడికి పుల్లాగా బతుకుతాడు. అంతేగాని పిరికితనంగా వెనక పారిపోవడం ఉండదు. పారిపోయిలా అయితే ఈ 10 ఏళ్ళలోనే పారిపోవాలి అతను. సావన్నది ఎత్తాడు కానీ ఈ రాజకీయంలోనే పడి చేస్తాడు, లేదా పుల్లగానే బతుకుతాడు. పులి అంటే పులేనే కాదు, ఆయనకున్న బాడీలో ఉన్న భావజాలాలు వేరు. చాలా అది ఆ టైపు. ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్, అభివృద్ధి ఇంపార్టెంట్, అదే సంక్షేమ పథకాలతో కూడుకున్న అభివృద్ధి ఇంపార్టెంట్. ఆయన ఇచ్చిన పథకాలు నచ్చకే కదా ఆయన పోవాలా ఇలా రావాలంటున్నారు. పథకాలు ఒకటి ముఖ్యం కాదు, ఇండస్ట్రీలు ఉండాలా. అంబానీ గారిని తీసుకొచ్చారా, ఇంకో ఆదాని గారిని తీసుకొచ్చారా. వైజాగ్ లో 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ 200 కోట్లు 300 కోట్లు ఉంటే ఓ 4-5 నియోజకవర్గాల్లో డెవలప్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఒక రోజు వచ్చిన దానికి 200-300 కోట్లు ఖర్చు పెట్టాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏ ఇండస్ట్రీలు పెట్టారు అక్కడ? దేనికి? ఏ పెట్టుబడులు వస్తాయి ఎందుకు? అందులో ఏం పెట్టాడు ఇక్కడ? ఇప్పుడు వైజాగ్ నుంచి ఈ కాకినాడ పరిధిలో ఇది వచ్చిందని చూపించమన్నా. మా పిల్లలు చదువుకునే ఐటీలో చదువుకున్నారు, డిప్లొమాలో చదువుకున్నారు, బీటెక్లు చదువుకున్నారు. ఏమన్నాక లేదు వాళ్ళని. ఏమనంటే ఈయన పని చెప్పంటున్నారు. ఏముంది పని చెప్పినాక వాళ్ళకి? ఒక ఇండస్ట్రీ లేని దానికి ఏ పని వస్తుంది? ఆడికి ఆడిని చేలో పంపి పని చేయించడం. ఆడు బీటెక్ ఏదో చదివించినాం కాబట్టి పొలానికి వెళ్ళి పని చేయంటే ఆడు సామాన్ తెత్తనే పొలానికి వెళ్ళి పని చేయడు కదా. ఆడికి ఉద్యోగం లేదు. ఉద్యోగం చూపించి ఉద్యోగం చేస్తా అన్నాడు. వీళ్ళు ఉద్యోగాలు తెత్తలేదు. వీళ్ళు ఉద్యోగాలు దానికి మరీ రాపిడి చేసానుకో ఆడి ఇంటికాడి కనపడకుండా పారిపోతాడు. మరి అదోసా వాడితోని ఏదో టైంలో వస్తే మెతుకులు పెడుతున్నాం. అందాక ఏమో ఉంటే టెంపరీగా ఏమో ఉంటే 10,000కో 12,000కో 15,000కి ఆడి అదృష్టం పెట్టి చేసుకున్నాడు జాబ్. అంటే ప్రభుత్వం వల్ల యువత అనేది బాగా నష్టపోయింది అంటారా? యువత నష్టపోవడం కాదు, యువత మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే
అది మాటలో చెప్పలేం, అంత ఘోరంగా స్ప్రెడ్ అయిపోయింది. ఏనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కొన్ని 50% అయినా వీళ్ళు డెవలప్ చేస్తే వాళ్ళని చూసి మిగతా వాళ్ళైనా మళ్ళీ మారుతారు. అది ఇప్పుడు అయితే మటుకి మొత్తం నా పిల్లాడికి, మా అబ్బాయి కూడా 22-23 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి. ఈ టైప్ లో ఉన్న పిల్లలు ఎవరు కూడా బాబుకి అమ్మకి పనికొచ్చేలా లేరు. ఏం చేద్దంటే వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ లేక వాళ్ళకి ఉద్యోగాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేస్తాడు. అది అన్నా మీరు చెప్పండి, ఈసారి పిఠాపురంలో కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఇంకో పక్కనే ఏమో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది సార్? గీతం 2 సార్లు చూసామమ్మా. ఒకసారి మన పార్టీలోనే అదే ప్రజారాజ్యంలో చూసాం, ఏమీ లేదు. ఇప్పుడు ఎంపీగా చూసాం, ఆవిడ పని అవదు. ఎందుకు ఆవిడకి అనవసరం, వేస్ట్. పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా గెలిచారు. మెజార్టీ గురించి చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి రాని పవన్ కళ్యాణ్ గారికి రావాలి మెజార్టీ. అది అసెంబ్లీ 170 సీట్లలో అసెంబ్లీలో అడుగు పెడతాడో భారీ మెజార్టీతో. అంటే అంత అలా ఎందుకు అంగం కట్టుకున్నారు 1,00,000 మెజార్టీ అని చెప్పి? అయినా స్వార్థపరుడు కాదు, చేతి డబ్బులు ఖర్చు పెట్టుకునే ఒక మనస్తత్వం ఉన్నవాడు. ఆయనకి 32 కోట్ల రూపాయలు ఈ కౌలు రైతులకి ఇచ్చాడు. పిఎస్సి సభ్యత్వం ఒక 500 రూపాయలు కడితే 5 లక్షల రూపాయలు ఆపత్తు బంధు పథకం ఇస్తున్నాడు ఆయన. ఏ నాయకుడు పెట్టలేదు ఇప్పుడు వచ్చి. రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏ నాయకుడు పెట్టలేదు ఇప్పుడు వచ్చి. ఈ ఊళ్ళోనే 2 వచ్చాయి ఈ ఊళ్ళోనే. అలాంటి నాయకుడిని ఈ నియోజకవర్గం వస్తే ఎందుకు తీసుకుంటామమ్మా? కానీ మీరు నాయకుడు అంటున్నారు, కానీ అటుపక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆయనకి రాజకీయ చైతన్యత లేదు, ఈసారి అక్కడ పిఠాపురంలో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పి అంటున్నారు. కల్లా కూడా ఊహించొద్దు. ఈ పిఠాపురం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అందములు, వీర సైతన్యులు చాలా పట్టుదలగా ఉన్నారు. ఆయన గెలిచాడు ఆల్రెడీ పక్క. కానీ మెజార్టీ అసెంబ్లీలో ఏ నాయకుడికి రాని మెజార్టీతో అడుగు పెట్టాలి, అసెంబ్లీ గేట్ దాటి వెళ్ళాలి సార్ అని మా పట్టుదల. అంటే మీది యూకత్తుపల్లి కదనా? యూకత్తుపల్లిలో ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ కూర్చొని ముద్రగడ పద్మనాభం గారు యూకత్తుపల్లి జిల్లాకి ఇన్ఛార్జి కింద ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. అది వంగ గీతకం గెలిపించడానికి ఉప్మారెడ్డి కదా, ఉప్మారెడ్డి అదే జీడిపప్పు ఉప్మానే మొన్న ఏదో చిన్న మాటలు మాట్లాడాడు. అదే పవన్ కళ్యాణ్ ఓడించకపోతాట పద్మనాభం రెడ్డి కింద నామకరణం మార్చుకుంటాడంట. మా పంతులు గారు అన్నారు, వ్యాధ పండితుడు రేపు జూన్ 4వ తారీఖున అయిన తర్వాత 5వ తారీఖుని మేమే తీసుకెళ్లి నామకరణం చేస్తాం. ఉప్మా పద్మనాభం రెడ్డి నామకరణం పంతులు గారు మేము తీసుకెళ్తాం. యాద పండితుడు అయినా చాలా గట్టాడు పండితుడు. నామకరణం చేస్తాం అమ్మా బాబు, అయ్యారు చేస్తాం బాబా. ఇంకో పక్క ఏంటంటే ఆయన వెనక ఒక కాపు సమూహం నడుతుందని చెప్పి అంటున్నారు. చచ్చా ఏరు పడుకున్న ముసలి కూడా లేకదో వాడు వస్తే ఒక 10 బైకులు వాడి వెనకాల రావు పక్క. అంటే మరి తునిత్ సంఘటన అప్పుడు వచ్చింది కదా అంతమంది, అప్పుడు ఏదో అనుకున్నాం. అదంతా గ్యామింగ్, అదంతా స్కామ్. ఎందుకమ్మా కరెంట్ బిల్ కట్టలేని 10 లక్షలు ఎట్టి 10 లక్షలు తిప్పాడు రాజశేఖర ప్రభుత్వంలోని. ఇప్పుడు కంచాలు ఆగించాం, అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కంచాలు ఆగించమంటాడు. వైఎస్ఆర్ గట్ట మాట్లాడమ్మా. పడుకుని లెగిస్తుంటాడు ఈ మధ్యలో. అంటే ఇప్పుడు ఆయన ఒక కాపు వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కింద అయితే చూడలేదు ఎవరు. మా రెడ్డి ఉప్మారెడ్డి, ఉప్మా పద్మనాభం రెడ్డి మా కాపులేటే. మా కాపు కాదు, ఉప్మా పద్మనాభం రెడ్డి ఆయన. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపు నుంచి కళ్యాణ్ గారు, ఒక పక్కన వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది సార్? గ్లాస్ గెలిచి బాబు 1,00,000 మెజార్టీ వస్తాయి. ఎందుకంటే ఓన్లీ జనసేనకి కుర్రాళ్ళు మాత్రం ఉంటారని చెప్పి అంటారు. మీరు ఇక్కడ అందరూ అలా కదమ్మా, సీఎం లాంటి వాడు ఎమ్మెల్యే పోటీ పెట్టాడంటే గుండెల్లో ఉండిపోతుంది ప్రతి వాళ్ళకి.
ఆయన సీఎం పోటీకి చేయాలి పోటీ, అలాంటి వాడు ఎమ్మెల్యే పోటీకి వచ్చాడు, అందరి గుండెల్లో ఉండిపోయాడు ఆయన. దాని గురించి ఎవ్వడు ఆడమగ ఎవడో మానేరు వేస్తారో లక్ష మెజార్టీ పిఠాపురం వర్గం లక్ష మెజార్టీ అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అదే మీరు చెప్తామంటే అతను హృదయం మంచిది, అతను పదవి లేకుండా కొన్ని కోట్లు పంచిపెట్టేశాడు జనాలకి, కట్ట సుఖాలు చూశాడు, రైతు భరోసాలు ఇచ్చాడు, పేదవాళ్ళని కనిపెట్టాడు. ఆయనకి అవసరమా? అయ్యో పిల్లి రాజేసుడు బతకలాడా? రోజు 2 కోట్లు ఆయనకి ఆదాయం. ఈ రాజకీయమే కావాలా? అక్కలొద్దు, కానీ పిల్లల్ని కాపాడాలని దిగాడు. ఇంకా ఆయన ప్రతి ఓడి గుండెల్లో ఉండిపోయాడు. అంటే ఆయన ఇక్కడ వచ్చారు, పిఠాపురంలో పోటీ చేస్తున్నారు, కానీ మీ ఊరు కూడా వచ్చి ఓటు అడగలేరు. అదే వంగ గీత గారు వచ్చి ఓటు అడుగుతారు. అడగక్కర్లేదమ్మా, ఎవరిని అడగక్కర్లేదు. వంగ గీత గారు వచ్చి ఓటు అడిగినా ఎవడ వేయడు. 2 సార్లు వేసారు ఆవిడకి, భోగు చూపించింది, బొమ్మ చూపించలేదు ఎవరికైనా. అంతే కాబట్టి ఈయన ప్రతి గుండెలో ఉండిపోడు. ఈయన పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరి గుండెలో ఉండిపోడు. ఓటుకి లక్ష ఇచ్చిన ₹1,00,000 ఇస్తామని ఓటు వేయరు. ఇంకా ఈయన కాపాడుకోకపోతే ఇంక లేదు, జగమే లేదు. ఇంకా మరి ఇక్కడ మీ కొత్తపల్లి మండలానికి ముద్రగడ పద్మనాభం గారు ఇన్ఛార్జి కింద ఉన్నారు, ఎప్పుడైనా వచ్చారా ఓటు అడగడానికి? పద్మనాభం గారు రాలేదు, పద్మనాభం ఎవడో వేయడు ఇప్పుడు ఓటు. పోయింది, ఆయన పొరుగు పోయింది. ఏదైతే రెడ్డిలో కలిసిపోడు. ఇప్పుడు మీరు రెడ్డి అంటున్నాడు, ఇప్పుడు కాపులో లేసాడు, మీరు రెడ్డిలో అంటున్నాడు, రెడ్డిలో ఓడాడు. అదే నేను ఒక ముక్క అన్నారు ఆయన, కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా పద్మనాభరెడ్డి కింద. రెడ్డిలోనే పోతాడు, ఇంకాడు కాపుల్లో ఉండగాడు. ముద్రగడ పద్మనాభం గారు రెడ్డిలో పోతాడు, కాపుల్లో ఉండవు. ఇప్పుడు కోపడం కొను కాపుల్లో ఉండవు. అఖండ మెజార్టీతో వస్తాడు కళ్యాణ్ గారికి. ఏం తేడా లేదు అయ్యా, తేడా ఏం లేదు. ఇక్కడ జనసేన నుంచి కళ్యాణ్ గారు, ఓ పక్కన వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది సార్? వైఎస్ఆర్ కని అనుకూల పవనాలు లేవు కాబట్టి, పవన్ గాలి విసురుతుంది కాబట్టి, ఆ విధానానికి నమ్ముకోవడానికి జనాలు ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్ యాక్టివ్ గా యూత్ ప్రజలందరూ కూడా మార్పును కాడుకునే అనుకూలంగా తీసుకున్నారు. దాని విధానాన్ని బట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేయడం అనేది ఒక గొప్ప వరంగా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఈ విధానానికి అనుకూలించి పరిస్థితులు గాలి లేస్తున్నాయి. దానికి మనం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, జనాలను చూసేది జనాల విధానాలు చూస్తున్నారు, జనాలు మంచి చెళ్ళు కోరేవాళ్ళు కూడా అనుకూలంగా ఆ పవనాలు విసురుతున్నాయి. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఈ విధానం కలిసి వస్తుందని మేము అందరూ అనుకుంటున్నాం. ఆయనకి అత్యధికంగా మెజార్టీ ఇచ్చి ఇక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గాన్ని చెప్పుకోవడానికి తగ్గట్టుగా మనకి ఆ విషయంలో ఆయన మనకు కల్పించిన అవకాశం కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం మనం ఇచ్చి ఆయన అసెంబ్లీకి పంపాలని అందరం పగడ్బందీగా ఒక ఆలోచన విధానంతో ఉన్నాం. కానీ ఒక పక్కన మీరు పవన్ గాలి అంటున్నారు, ఇంకో పక్కనేమో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాలి కూడా ఎక్కువ ఉంది అంటున్నారు. మరి ఇక్కడ ఫ్యాన్ గాలి అప్పుడప్పుడు కరెంట్ పోయినప్పుడు ఆ ఫ్యాన్ గాలి పనిచేయదు, ఇన్వర్టర్ లేనప్పుడు రాదు. కానీ పవన్ గాలి ఎప్పుడు కూడా వికసించుకోవడం కోసం పైన పరిస్థితులను బట్టి ఆ ప్రభావం అనుకూలంగా ఉంది. మరి ఇక్కడ ఈ కొత్తపల్లి మండలానికి వైఎస్ఆర్సీపీ గెలుపు దిశగా ముద్రగడ పద్మనాభంగా ఉన్నారు, దాని ఎలాగో చూస్తారు? ముద్రగారి పద్మనాభం గారిని చూసి ఆయన ముసలోడు అయిపోయాడండి. తర్వాత యూత్ కూడా ముసలోళ్ళు అయిపోయారు. ఆయన చేసే విధానాలు నచ్చక ఆయన పక్కన పెడితే ఇవాళ ఆయన ఏదో డబ్బు ఆగించాడు, కడుపు ఆగించాను, ఈడు కడుపు కొట్టాను, నేను డబ్బు తెచ్చాను అని ఆయన ఆలోచనతో ఉన్నాడు తప్ప ప్రజలకు మోసం చేయడానికి పెద్ద మనిషి ఎవరంటే ముద్రగడ పద్మనాభం రెడ్డి. పద్మనాభం రెడ్డి రెడ్డి అని చెప్పింది. రెడ్డి అంటే అండి కామన్ గా ఇప్పుడు కాపుల్ని కంచాలు వాగించమన్నాడు, వాగించి రైలు తగలబెట్టాం, అవి చేసాం చెప్పారు. కాకపోతే అది అనుకూలించి పవనాలు ఎవరికి వచ్చాయి? కాపుల మీద గాలి వచ్చింది, క్యాష్ వచ్చి ఆయన ఇంట్లో పడింది. దానికి ఎవరికైనా బాధ్యత? కొంతమంది యువత జీవితాలు కూడా నాశనం అయ్యి కేసులు పెట్టారు. ఆయాల మోదీ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఉండి అనుకూలంగా ఆ కేసులు కాపులకు ఒక విధానం చెయ్యాలనే ఆలోచనతో ఈయన పక్కన పెట్టి ఏదో దశగా 2 నెలలు 3 నెలలు 4 నెలలు శిక్షలు విధించి వారిని ఏదో దారికి తీసుకొచ్చారు. అదే ఈ పద్మనాభం రెడ్డి గారు మళ్ళీ వచ్చి నేను కంచాలు ఆగించేస్తే నాకు మాట ఇచ్చేస్తారు, నాకేదో నేను నోట్లు తెచ్చిన వాళ్ళని కాపాడితే వాళ్ళని అనుకో కాపాడతారు, కబ్జాలు చేసిన వాళ్ళు నాకు కూడా తిరుగుతున్నారు, వీళ్ళు వస్తారు.
అంటే ఇప్పుడు పద్మనాభ రెడ్డి అని చెప్పి మీరు ముందేనే వస్తున్నారు, కానీ ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పేరు పద్మనాభ రెడ్డి కింద మార్చుకుంటాను. అదే ముందు నేను చెప్పేది అదే. ఆయన ఇంకా మార్చవలసిన పని లేదు. ఇప్పుడు నామకరణం ఆయన చేసుకున్నాడు, దిశ మారిపోయింది. ఆయన వచ్చి కనీసం ఓట్లు వేయండి అమ్మా అనే అర్హత గాని ఈ కొత్తపల్లి మండలం గాని పిఠాపురం నియోజకవర్గం గాని ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా ఆయనకి అనుకూల పరిస్థితులు ఎదురవు కాబట్టి అవమాన పరిస్థితులు 100% ఆయనకి పవన్ గాలి వేస్తుంటాయి. మరి ఇక్కడ కళ్యాణ్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అది 100%. ఇప్పుడు మనం కళ్యాణ్ గారిని అనుకునే దానికంటే కళ్యాణ్ గారు గెలిచారు, దానికి మెజారిటీ అవుతారంటే మీరు లెక్క చెప్పలేరు, మేము లెక్క చెప్పలేము. కాబట్టి ఆ పవన్ గాలి ఎంతవరకు వేస్తుందో, ఇప్పుడు 2,86,000 ఓట్లు ఉన్నాయి, పడిపోయినా 2,80,000 పడిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అంతమంది ఓటేసి ఇప్పుడు అది పవన్ గాలికి ఆ గాలి పవన్ గాలిగానే ఉంది. కానీ ఇక్కడ జగన్ గారు వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నారు, అలాగే బెల్ట్ షాపులు తీసేస్తా అన్నారు. రెండాట్లో ఏం జరిగినాయి అంటున్నారు? 100కి 100 రూపాయలు ఏర్లే పారుతుంది. మద్యపానం తీసేస్తాను అంచెలుగా అనే దానికంటే దానికి అనుకూలంగా ఆయన ఆదాయం పెంచుకోవడానికి కిరాణా కొట్టు కాడి నుంచి కిళ్ళి కొట్టు దాకా, మాంసం కొట్టు కాడి నుంచి బియ్యం కొట్టు దాకా అన్ని షాపుల్లోనే మద్యం ఏం మంచినీళ్ళు దొరకవు కానీ మద్యం మాత్రం ఏర్లే పారుతుంది. ఎక్కడ మొత్తం రాష్ట్ర మొత్తంగా. మరి ఇక్కడ బెల్ట్ షాపులు తీసేస్తున్నారు కదన్న, మరి అన్నారంటే ఎవరు తీసేస్తారని మన చేతిలో అది. ఇప్పుడు మనకి కావాలనుకుంటాం, 1 గంట మూసేస్తా అంటాడు, దానికి 2 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటేనే కానీ మనకు మత్తు కావాలన్నప్పుడు అదే నిక్కచ్చిగా 10 గంటలకు తీసి 11 గంటలకు పెట్టుకోమని, 11 గంటలకి 12 గంటలు తీసుకోమని ఒక నేచురల్ మంది అమ్మితే ఎవరికి ఇబ్బంది లేదు. ఇది గడప దిగ్గానే గడపకి పాలనలాగా ఆ గడప దిగ్గానే దిగిపోతుంది. అంటే ఇక్కడ 8 వరకు అమ్మేదే చాలా రేట్లు ఎక్కువ, అలాంటిది 8 తర్వాత అమ్మే ఇంకా రేట్లు ఎక్కువ ఉంటాయేమో. ఉంటాయంటే ఇంకా దాన్ని దిశ ఇంట్లో కొంపలు కొలు అవుతాయి తప్ప ఆగిపోయింది. ఆయనకి ఆదాయం అంటే వచ్చేస్తుంది. దానికి ఇప్పుడు ఎక్కడ ట్యాక్స్ కట్టే పని లేదు, అయినా ఎక్కడ మన ఇన్కమ్ ట్యాక్స్ చూపించే పని లేదు. ఇది బ్యాంక్. ఇప్పుడు ప్రస్తుతానికి బెల్ట్ షాపులైనా ఏ షాపులైనా తీసుకోవడానికి ముందు వైన్ షాపులు అనేసరి ఎవరైనా బయట పాడుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దుటే అకౌంట్కి వెళ్ళి బ్యాంక్ 10:30కి బ్యాంక్ క్యాష్ కట్టి తర్వాత డెలివరీ తీసుకుంటారు. అదర్ స్టేట్ లో కూడా జరిగే పరిస్థితి అది. అది ఇప్పుడు జరిగింది ఏంటంటే మనకి కావాల్సింది మందు ముందు వచ్చేస్తుంది. ఎంత కావాలి, నువ్వు 200 అమ్ముతావా, 300 అమ్ముతావా, 400 అమ్ముతావా, నువ్వు ఎన్ని సీసాలు అమ్ముకుంటావో దాన్ని బట్టి నువ్వు నిర్ధారణ చేసుకో. ఒకవేళ ఇది కూడా మీరు అంత డబ్బు పెట్టి కొనుక్కుని తాగుతున్నారు కదనా, ఇది ఆ మందులో నాణ్యత ఉందా? టోటల్ గా స్పిరిట్ అది స్పిరిట్ అనడానికి. అది మద్యం షాపులు అంటే ఇప్పుడు ఒక బ్రాండెడ్ కంపెనీలనే ఉంటాయి, దాన్ని ఉన్నాయన్నీ ఏమి ఉన్నాయి ఇప్పుడు అన్ని బోమ్లు, సిల్వర్లు, స్పెషల్ టాటర్స్, అమ్మ టాటర్స్, నాన్న టాటర్స్, ఏదో టాటర్స్ వాళ్ళ బొమ్మ పెట్టుకునే కాకుండా ఏదో టాటర్స్ పెట్టి దానికి ఒక సింబల్ అంటించి వాళ్ళు లిక్కర్ సప్లై. ఇప్పుడు అన్ని మీకున్న పాలనన్నీ మారాలంటే, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోవాలంటే పాలన మారాలంటారు? పాలన కంపల్సరీ 99% మారాలి. చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ కూటమి రావాలి. ఇక్కడ కాకినాడ ఎంపీ ఏ విధంగా ఉండబోతుందన్న? ఆయన కూడా 90%. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి కూడా ఇక్కడ గ్లాసుకి ఎన్నో అయితే ఓట్లు పడ్డాయి, ఆయన కూడా అన్నీ పడతాయి. అక్కడ కత్తిపూడిలో కానీ, కాకినాడలో కానివ్వండి, పిఠాపురంలో కానివ్వండి, తుల్లో కానివ్వండి, ఎక్కడ పడినా 7 కాన్స్టిట్యున్సీలో మొత్తంగా పడి ఆయనకే పడతాయి. ఇక్కడ ఒక పక్కన చలమశెట్టి సునీల్ గారు కూడా 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదా, ఆయన సింపతి ఏం వర్కౌట్ అవుతుంది? ఆయన సింపతి వరకు అవకాశం లేదండి. ఆయన ఎప్పుడు జనాల్లో కనిపెట్టే మనిషి కాదు కదా. ఇవాళ వచ్చింది అయితే ఉదయ శ్రీనివాస్ గారు అప్పుడే రమారమి నాకు తెలుసుండి 7-8 నెలల నుంచి ఇక్కడ స్టాండర్డ్ అయ్యారు. నిన్న చలమశెట్టి సునీల్ గారు బీఫారం తీసుకోవడం కోసం వచ్చారు, ఆయన ఇప్పటికే కనపడలేదు. మరి ఇంకా మా ఊరికే కాదు ప్రతి ఊరికి రావడానికి అవకాశం లేదు 90%. అంటే ఒక వాదన ఉందన్న, ఏంటంటే అది ఎలక్షన్ టైంలో ఫ్లైట్ ఎక్కువ వచ్చి ఎలక్షన్ అయిపోయిందా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు సునీల్ గారు అని చెప్పి, నిజమంటారు? అది 90%. అది ఆయన ఉండేది ఇక్కడ కాదు కదా. ఇప్పుడు ఆయనకి ఇక్కడ సొంత ఇల్లు అంటూ లేదు, వాళ్ళ తమ్ముడి గారి ఇల్లు ఉంది. ఆయన వచ్చేది ఏంటి, రష్యా చూసుకున్నామా, నేపాల్ చూసుకున్నామా, బీహార్ చూసుకున్నామా, బెంగాల్ చూసుకున్నామా, మన వ్యాపారీ ఎక్కడ చూసుకున్నాం అనేది ప్రజల్లో ఒకసారి ఓడిపోయారు. దానికి సింపతి కలగచ్చు. దానివల్ల విధానం ఏంటి, మూటికో నాటికో వచ్చి ఇవాళ ఈ పరిస్థితి ఉంది, ఊళ్ళో ఈ జనాలకి ఇబ్బంది ఉంది, ఇవి తెలుసుకుంటే ఒక 1 by 1 వెంటనే డాక్టర్ అయిపోవడానికి అవకాశం లేదు.
ప్రజారాజ్యంలో చూశారు, తెలుగుదేశంలో చూశారు, ఇప్పుడు వైఎస్ఆర్ లో కూడా చూస్తారు జనం. సెలమల శెట్టి సునీల్ వ్యక్తిని చూస్తారు తప్ప ఓటర్ పరంగా చూడరు. ఇంకా ఏదేమైనా సరే ఇక్కడ రెండు చూసుకున్నా గ్లాస్ 90%. క్రాస్ ఓటింగ్ క్రాస్ అవడానికి 90% జరగడానికి అవకాశం లేదు.